మన జరిగిన మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి చైర్మన్ల ఎన్నిక సందర్భంలో చాలా వరకు పార్టీలన్నీ అనైతిక పొత్తులు పెట్టుకున్నాయి. బట్ ఇస్నాపూర్లో ఒక ముదిరాజ్ బిడ్డకు అన్యాయం జరిగింది. ఒక బీజేపీ ఎంపీ బీఆర్ఎస్కు ఓటు వేయడంతో ఇస్నాపూర్కు రావాల్సిన చైర్మన్ పదవి ముదిరాజ్ బీసీల బిడ్డ కోల్పోయిందని చెప్పేసి ముదిరాజ్ తెలంగాణ ముదిరాజ్ సమన్వయ కమిటీ పేరుతో తెలంగాణలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టారు. ఏంటి వాళ్ళ డిమాండ్స్ ఏంటి అన్న, ఏంటి అసలు ముదిరాజులకు సంబంధించి అన్యాయం జరిగిందని చెప్పేసి చెప్తున్నారు. ఎట్లా జరిగింది ఏంటి, ఏం చెప్తారు? నమస్కారం అన్న. ఇది ముదిరాజులకే కాదు, బహుజన బిడ్డలకు జరిగినటువంటి అవమానంగా నేను పరిగణిస్తూ ఉన్నాను. ఎందుకంటే నీలమ్మధు ముదిరాజు ఒక ముదిరాజుకు సంబంధించినటువంటి వ్యక్తే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా కూడా కులాలకు మతాలకు అతీతంగా వారి యొక్క గడప దొక్కితే ఎటువంటి సహాయాన్నైనటువంటి చేసేటటువంటి గుణమున్నటువంటి నాయకుడు నీలమ్మధు ముదిరాజు గారు. కాబట్టి ఇది ముదిరాజులకే కాదు, యావత్ బహుజన బిడ్డలకు జరిగినటువంటి అన్యాయంగా నేను భావిస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఇక్కడ జరిగినటువంటి ఒక సంఘటన చూస్తే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి బీజేపీ పార్టీ యొక్క కార్యకర్త, ఆర్ఎస్ఎస్లో ఉన్నటువంటి కార్యకర్త సిగ్గుపడతా ఉన్నారు వీరు చేసినటువంటి పనికి. ఎందుకంటే నీకు ఒక్క కౌన్సిలర్ కూడా లేరు ఇస్నాపూర్లో. నీకు కౌన్సిలర్ లేకుండా నర్సాపూర్లో నీకు ఓట్లు కావాలి, అది వదిలిపెట్టి ఇక్కడ ఏదో డబ్బులు వస్తాయి కదా అని ఒక బిడ్డను ఓడించడం కోసం నువ్వు కక్ష పెట్టడం అనేది ఎంతవరకు ఏ నీతి ఏ జాతి అనేది కూడా మాకు అర్థమవుతలేదు. ఎందుకంటే గతంలో మీకు గుర్తే ఉండాలి, 1999లో వాజ్పేయి గారు ఒకే ఒక ఓటు కోసం తన యొక్క ప్రభుత్వాన్ని మొత్తాన్ని కూడా వదిలేసుకున్నాడు. వారి యొక్క రాజకీయం ఇక్కడ ఒక నీచ కోట్ల రూపాయల కోసం కక్కుర్తిపడి ఒక మున్సిపల్ కౌన్సిలర్ తరపున నువ్వు ఓటేసినావంటే ఇది ఎంత సిగ్గుమాలిన చర్య అని రఘునందన్ గారు సిగ్గుపడు అని నేను ఒకసారి వారిని హెచ్చరిస్తూ ఉన్నాను. మీ వల్ల, మీరు చేసినటువంటి పని వల్ల మిమ్మల్ని ఫాలో అయ్యేటటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ముదిరాజు యువత కావచ్చు, తెలంగాణలో ఉన్నటువంటి యావత్ యువతాలోకం కావచ్చు, ఇంక్లూడింగ్ మీ, నేను కూడా రఘునందన్ గారి స్పీచ్ వచ్చినా కూడా, రఘునందన్ గారి యొక్క డిబేట్లో వచ్చినా కూడా నేను ఖచ్చితంగా వారికి సపోర్ట్ చేస్తూ ఉంటాను. కానీ అది మొన్నటి వరకు జరిగింది. కానీ మొన్నటి యొక్క వారు చేసినటువంటి పని ద్వారా వారంటేనే కూడా మాకు ఒక రకమైనటువంటి అసహ్య భావన, హేయ భావన అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ఇటువంటి వ్యక్తిని బీజేపీ పార్టీ సస్పెండ్ చేస్తేనే బీజేపీకి మనుగడ ఉంటుంది తప్ప ఇటువంటి వ్యక్తిని మీరు తీసుకొని పోతే ఖచ్చితంగా బీజేపీ కూడా అందరి లెక్కనే బీజేపీ అనేటటువంటి భావన వస్తుంది. ఎందుకంటే బీజేపీ అంటే ఒక సిద్ధాంతం కూడా ఉన్నటువంటి పార్టీ. ఎవరు చూసినా కూడా బీజేపీకి ఓటేసేటటువంటి ఏ వ్యక్తి కూడా డబ్బులు ఆశించాడు. వాళ్ళు దేశం కోసం, ధర్మం కోసం అని ఒక భావన చేస్తూ ఉంటారు. కానీ ఇటువంటి దేశం కోసం, ధర్మం కోసం భావించేటటువంటి ఇటువంటి దాంట్లో ఇటువంటి దేశద్రోహులను ఉంచుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఈ దేశద్రోహులు అంటే దేశద్రోహం కంటే కూడా గొప్పమైనటువంటి నేరమైనటువంటి చర్య. నువ్వు పక్కనున్నటువంటి వ్యక్తి నేను ఖచ్చితంగా ఓడగొట్టాలి, నా మీద పోటీ చేశాను కాబట్టి నిన్ను వారి యొక్క వైపుని, వారి యొక్క భార్యని నేను ఓడగొట్టాలనేది ఇది ఎక్కడ కక్ష అండి? ఇది రాజకీయంలో ఇది సహజమేనా? ఈ వాజ్పేయి గారిని ఒకసారి గుర్తు తెచ్చుకో, ఒకసారి రాజ్నాథ్ సింగ్ గారిని గుర్తు తెచ్చుకో, ఒకసారి అమిత్ షాని గుర్తు తెచ్చుకో, ఒకసారి మోడీ గారిని గుర్తు తెచ్చుకో. ఇక్కడ వాళ్ళు ఏమైనా రూపాయలు పెట్టి గెలుస్తున్నారా? నువ్వు ఇట్లా అమ్ముడుపోవడం అనేది ఎంతవరకు అని నేను ముఖ్యంగా బీజేపీ రామచంద్ర గారు అంటున్నారు. అంటే బీఆర్ఎస్ వాళ్ళ దగ్గర అమ్ముడుపోయి ఏమైనా ఓటేసారు అంటున్నారు. దానికి సంబంధించి ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా మీ దగ్గర? ఏం చెప్తారు? సాక్ష్యాలు పట్టపగులే దొరికిపోయినటువంటి విధానం అండి ఇది. దీంట్లో అమ్ముడుపోవడం అంటే నా ముందు పైసలు తీసుకున్నాడు, మీ ముందు పైసలు తీసుకున్నాడు కాదు. ఇది నీకు ఓటే లేదు అక్కడ, నీకు అక్కడ బీజేపీ కౌన్సిలర్ ఒక్కడు కూడా లేరు. ఎందుకు వేయాలి ఓటు? నర్సాపూర్లో నీకు ఓట్లు కావాలి, అక్కడ ఎందుకు వేయలేదు? ఇక్కడ ఎందుకు వేయాలి? దీన్ని కాదా? మెదక్లో కూడా ఉంది, అక్కడ వేసుకోవా? ఎందుకు ఇది? దీన్ని అమ్ముడుపోవడం అంటే పైసలు మా ముందు దొరకాలనా లేదా మీడియా ముందు తీసుకోవాలన్నా పైసలు? ఇది అందరికి తెలుస్తున్నటువంటిది కదండి. అది ఒకే కార్లో దిగటి వారు వచ్చి అంటారు డైరెక్ట్గా బుల్లెట్ దిగిందా లేదా? దేని మీద బుల్లెట్ దిగాలి? బుల్లెట్ దిగింది ప్రజాస్వామ్యం మీద దించారు మీరు బుల్లెట్. మీరు సిగ్గుపడాలి. మీరు బుల్లెట్ దిగిందా లేదా నీకు ఏ పార్టీలోనూ నీకే గుర్తులేదు. సిగ్గుపడుతుంది ఈ యొక్క తెలంగాణ యొక్క ఓట్లు వేసినటువంటి ప్రజలు. నువ్వు ఏ పార్టీలో ఉన్నావు? కాంగ్రెస్ పార్టీలో ఉన్నావా? బీఆర్ఎస్లో ఉన్నావా? ఏ పార్టీలో ఉన్నది తెలియటువంటి విధానంలో మనం బతుకుతూ ఉన్నాం. కాబట్టి ఇది సిగ్గుపడాలి. ఖచ్చితంగా బీజేపీ పార్టీ మనుగడ సాధించాలంటే ఖచ్చితంగా ఇటువంటి కోవర్టులను ఎలిమినేట్ చేయాల్సినటువంటిది రాజకీయంగా ఇటువంటిని బహిష్కరించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని నేను బీజేపీ పార్టీకి సూచన చేస్తా ఉన్నాను. ఇప్పటికీ ఏం చెప్తారు? బీజేపీలో ఉండి బీఆర్ఎస్ కోసం ఏమైనా పని చేస్తుండ అనుకుంటున్నారా? ఏం చెప్తారు మరి రఘునందన్కి సంబంధించి? 100% పని చేస్తున్నాడు కాదు, చేసిండు, భవిష్యత్తులో కూడా చేస్తాడు అనేది ఇక్కడ. బీఆర్ఎస్ ఒంటికాల మీద ఫైర్ అవుతూ ఉంటాడు, డిబేట్లలో తిరుగుతూ ఉంటాడు. కేసీఆర్ 10 ఏళ్ళ అవినీతి, అక్రమ పాలన అని చెప్పేసి
మంచి ఉపన్యాసాలు ఇస్తూ ఉంటాడు కదా, మీరేమో కలిసి పని చేస్తాడని చెప్తున్నారు. మరి మేము కూడా అదే ఆశ్చర్యపోతున్నామండి. మేము కూడా మొన్న 16వ తారీఖు వరకు మేము కూడా అట్లనే ఉన్నాం. రఘునందన్ రావు గారు అంటే మా అభిమాని, రఘునందన్ రావు గారు అంటే మాకు ఒక హీరోగా మాకు ఉన్నాడు. 16వ తారీఖు తర్వాత తెలిసిపోయింది నువ్వు కూడా ఇట్లనేనా అని. ఇప్పుడు మీడియా ముందు నేను కూడా మాట్లాడతా సార్, కానీ ఇట్లా ఓట్లు రాగానే ఇట్లా మారిపోవడం అనేది ఊసరవెల్లి కంటే కూడా ఘోరంగా ఉన్నారు వీళ్ళు. ఊసరవెల్లి కూడా భయపడుతుంది వీళ్ళని చూస్తే, వామ వీళ్ళు నాకంటే మించిపోయినారు అనేటువంటి అవకాశం. కాబట్టి ఇటువంటి దొంగలను ఈ తెలంగాణ సమాజము ఎట్టి పరిస్థితులలో కూడా అంగీకరించదు, గుర్తుపెట్టుకోండి. రఘునందన్ గారు మీరు నిజాయితీగా ఉన్నారు కాబట్టే ఇంత పెద్ద ప్రభుత్వ ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా నిన్ను గెలిపించుకున్నది ఈ సమాజం. మీరు ఎప్పుడైతే నీతి నిజాయితీ తప్పుతారో అప్పుడు మీరు రాజకీయంగా సమాధి మీకు మీరే కట్టుకున్నట్టు లెక్క అనే విషయాన్ని మర్చిపోవద్దు. దయచేసి ఇప్పటికైనా బహిరంగ క్షమాపణ చెప్పండి తెలంగాణ ప్రజలకు. నీకు ఓటు అవసరమే లేదు అక్కడ, నువ్వు వేయాల్సినటువంటి అవసరం ఏంది? మరలా బుకాయించుడు, నా మీద పోటీ చేశారు కాబట్టి నేను ఓడిస్తా, ఎక్కడ ఉంటుందా ప్రజాస్వామ్యంలో? నువ్వు నా మీద పోటీ చేస్తే నేను చంపుతా అంటారా ఎవరైనా? కాబట్టి చాలా తప్పు. ఖచ్చితంగా సహజం కదా, ఎందుకంటే మామూలుగా ఎవరైనా ప్రత్యర్థిని ఓడించాలని కోరుకుంటారు, తప్పులేదు దాంట్లో. బట్ ఇక్కడ వచ్చి ఓటు వేయడమైనా మీకు సంబంధించి అభ్యంతరం ఏం చెప్తారు? మరి ఓటు వేసుకోవడం అనేది ధర్మాన్ని తప్పదు సార్. మీరు ఒకసారి అదే బీజేపీ పార్టీలో ధర్మపురి అరవింద్ గారిని చూడండి. నాకు 3 ఏళ్ళు తక్కువ ఉన్నాయి కానీ నేను సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నా కాబట్టి నేను అందులో పాల్గొనలేదు అన్నారు. సరే ఇంకోటి కరీంనగర్లో చూడండి, బీఆర్ఎస్ పార్టీ. సరే వాళ్ళకి నచ్చినా నచ్చకున్నా దానికి గైర్హాజరైనారు, వాళ్ళు యాబ్సెంట్ అయినారు. నువ్వు ఆ విజ్ఞత కూడా పాటించకపోతే ఎట్లా అండి? ఇక్కడ ఒక పార్టీ వల్ల ఎందుకు సిద్ధాంతాలు ఎందుకు? నేను బీజేపీ అనడం ఎందుకు? దేశం ఏంది, ధర్మం ఏంది? ఇదేనా దేశం కోసం ధర్మం కోసం పనిచేయడం అంటే? మీరు చెప్పండి. దేశం కోసం ధర్మం కోసం పనిచేయడం అంటే నాకు ఓటకు లేకున్నా కూడా వేరే ఒక పార్టీ యొక్క వ్యక్తితో కలిసి కారులో కూర్చొని ఓటేసి బుల్లెట్ దిగిందని చెప్పడమా ప్రజాస్వామ్యంలో? ఇదేనా దేశం కోసం ధర్మం కోసం అంటే? కాబట్టి బీజేపీ పార్టీకి ఇది ఒక రకమైనటువంటి చీడ లాంటిది అనేటువంటి విషయాన్ని మీరు గుర్తు చేసుకోవాలని చెప్తా ఉన్నాను. మీరు చెప్పండి, చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, బీఆర్ఎస్ ఇట్లా చాలా చోట్ల మరి ఎక్కడ లేని ఇబ్బంది ఇస్నాపూర్ దగ్గర నుంచి ఎందుకు తీసుకొస్తున్నారు? ఇస్నాపూర్ వాళ్ళు మాత్రమే బయటకు ఎందుకు వచ్చి ఇష్యూని రైజ్ చేస్తున్నారు? మరి అంటే ఒకటే అండి, ఎక్కడైతే ఒక ఫైర్ అనేది ఉంటుందో అక్కడనే ఫైర్ ఇంజన్ పోతుంది. ఇప్పుడు అక్కడ ఫైర్ ఉంది, నీలం మధు లాంటి వ్యక్తి ఒక ఫైర్ మ్యాన్, అంటే ఒక అగ్నిలాగా మండుతుండు. అతను భవిష్యత్తులో ఒక ఫ్యూచర్లో కూడా ఒక మంచి పార్లమెంట్ మళ్ళీ టికెట్ ఇస్తే కూడా భారీ మెజార్టీతో గెలిచేటటువంటి అవకాశం ఉన్నది. బలహీన వర్గాల బిడ్డ, ఎవరు పోయినా కానీ ఎవరు ఏ సామాజిక వర్గం పోయినా కానీ అందరికీ చేదోడు వాదోడు ఉండి మంచి పేరు తెచ్చుకుంది. కాబట్టి ఇట్లాంటి నాయకుడిని ఒకటేసారి మున్సిపల్ చైర్మన్ ఈ కావడం వల్ల ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకా మంచి అవకాశాలు వస్తాయి. కాబట్టి ఈరోజు గూడెం మైపాల్ కానీ రఘునందన్ రావు కానీ నీలమ్మద అంటే ఇలా ఉచ్చబడుతుంది వాళ్ళకి. వాస్తవానికి ఇదే వాళ్ళకి ఏంటంటే ఉచ్చబడి వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక ఎట్లా చేయాలి ఇది అని ఇక్కడనే ఆదిలో తెంచాలని చెప్పి మనం ప్రయత్నం చేస్తాం. ఇది ఒక కుట్ర. ఇప్పుడు ఒకటండి, అబ్రహాం లింకన్ ఒక మాట చెప్పిండు, ప్రజల చేత ప్రజల కొరకు నడిచే ప్రభుత్వమే ప్రజాస్వామ్యం అన్నాడు. బుల్లెట్లతోని, గన్నులతోని, తర్వాత లాఠీలతోని, తూటలతోని అనలే కదా. అంటే ప్రజల ఏదైతే ఏకపక్ష నిర్ణయం ఉంటుందో ఆ భాగస్వామ్యంతోనే ప్రజాస్వామ్యం ఏర్పడుతుంది. ఈరోజు రఘునందన్ రావు ధర్మము, నీతి, న్యాయం అని చెప్తున్నాడు. నేను రఘునందన్ రావు మెదక్ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు. మెదకు ఒక దగ్గర కిలా ఉంది, ఆ కిలా మీద ఘట్టమ్మ దేవత ఆలయం ఉన్నది. ఇప్పుడు కూడా మీకు చెప్తా ఉన్నా, ఆ ఆలయానికి ఇప్పటివరకు పూజలు లేవు, ఆ గుట్ట మీదకి కూడా పోతలేడు. మరి ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయి నువ్వు దైవము, భక్తి, అది ఇది అని అన్నీ మాట్లాడినప్పుడు ఆలయానికి రోడ్ వేయించాలి, ఆలయంలో కూడా దీపదీప నైవేద్యాలు పెట్టాలి కదా. వీళ్ళ దగ్గర ఏంటంటే ఈ అవకాశం వచ్చినప్పుడే మేము హిందువులం అది ఇది అని చెప్తున్నారు. హిందువులకు ఏమైనా జరిగినప్పుడు వీడు ఎవరు రాడు. ఇలా రఘునందన్ రావు కూడా బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసిండు అని అంటే మైపాల్ రెడ్డికి ఈరోజు అమ్ముడు పోయిండు రఘునందన్ రావు. ఆయన ఓటు అమ్ముకున్నాడు. ఈరోజు భారతీయ జనతా పార్టీలో ఉన్న రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కానీ, పెద్దలు లక్ష్మణన్న కానీ, అదేవిధంగా ఇంకా సీనియర్లు ఇంద్రసేనారెడ్డి కానీ, అంతకుముందు చాలామంది రాష్ట్ర అధ్యక్షులు చేశారు. వాళ్ళు ఎవరు కూడా ఇట్లా వాళ్ళ నాయకత్వం ఉన్నప్పుడు ఇవి జరగలేవు. ఎందుకు మరి ఇప్పటి వరకు రఘునందన్ మీద బీజేపీ పార్టీ చర్యలు తీసుకోలేదు? కనీసం ఒక ఉల్లంఘన నోటీస్, ఒక క్రమశిక్షణకు సంబంధించి కూడా ఒక నోటీస్ ఎందుకు ఇవ్వట్లేదు? మరి రఘునందన్కి అగ్రనేతలు ఏమైనా భయపడుతుర్రా? ఏం చెప్తారు మరి? ఇప్పుడు నేను ఒకటండి, రామచంద్రరావు గారు ఆయన మాకు ఏబీపీ నేను ఏబీపీలో పనిచేసినప్పుడు ఆయన మాకు లీగల్ అడ్వైజర్గా ఉండే. పొద్దున అతను కూడా ఫోన్ చేసిన, అన్న మీ నైతిక బాధ్యత, మీరు లీగల్లో అతన్ని సస్పెండ్ చేయాలని చెప్పి మేము అడిగినాం.
అడిగిన తర్వాత ఆయన కంపల్సరీ దాన్ని దృష్టిలో పెట్టుకుంటా అని చెప్పింది. మేము కూడా మొత్తం ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులం అందరం కూడా ఒక లెటర్ తీసుకుపోయి బీజేపీ ఆఫీస్లో కలిసి అలా ప్రధాన కార్యదర్శిని, వర్కింగ్ ప్రెసిడెంట్ను, రాష్ట్ర అధ్యక్షుని కూడా అందరినీ కలిసి మేము ఇవ్వడం జరుగుతుంది. బీజేపీ వాళ్ళు ఇప్పుడు రఘునందన్ రావుని సస్పెండ్ ఎందుకు చేస్తలేరు అనే విషయాన్ని గురించి ఇలా రాష్ట్రం అంతా ఉత్కంఠ జరుగుతూ ఉంది. ఈరోజు రఘునందన్ రావు ఎక్స్ప్లెనేషన్ నేను రాష్ట్ర అధ్యక్షుని చెప్పి నేను ఇక్కడ ఓటేసినా అని ఆయన చెప్పడం జరిగింది. నేను ఏమంటున్నా అంటే మరి రాష్ట్ర అధ్యక్షుడు కూడా మరి రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులందరికీ అదే చెప్పాలి. ఈరోజు హిందూ సమాజానికి ఆర్ఎస్ఎస్లా, బజరంగ్ దళ, సంఘ్ పరివార్లా, బీజేపీలో, హిందూ వాహినిలా, విశ్వ హిందూ పరిషత్లా ఇట్లా పనిచేసే వాళ్ళు అందరికీ కూడా అదే చెప్పాలి. మీరు అందరూ కూడా అలా పనిచేసి కోవట్టుగా మారుండి ఇట్లా ఇవన్నీ చేయండి అని చెప్పి వాళ్ళు బహిరంగ స్టేట్మెంట్ ఇవ్వాలి కదా. బహిరంగ స్టేట్మెంట్ ఇస్తే అందరూ అర్థం చేసుకో. ఈరోజు బీజేపీలో నికాస్ అయినటువంటి కార్యకర్తలు ఉన్నారు. వానికి డబ్బులు ఇచ్చినా ఇవ్వకుండా ఎంపీ టికెట్, ఎంపీ ఎలక్షన్స్ వస్తే హైదరాబాద్లో ఉన్నాడు కూడా ఈరోజు గ్రామీణ ప్రాంతంలోకి పోయి వాడిని సొంత డబ్బులు పెట్టుకొని బస్ కిరాయి పెట్టుకొని ఓటేసేటటువంటి కార్యకర్తలు బీజేపీ వాళ్ళు ఉన్నారు. ఈరోజు వాళ్ళందరికీ ఈరోజు నువ్వు ఏం చెప్తా ఉన్నావు? వాళ్ళ నీ సిద్ధాంతం ఏం చెప్తా ఉన్నది? వాళ్ళకు నువ్వేం చెప్తా ఉన్నావు ఈరోజు? అంటే ఇలాంటి కల్తీ నాయకులు బీజేపీలో చేరడం వల్ల బీజేపీ భ్రష్టు పట్టిపోతుంది తప్ప బీజేపీలో సిద్ధాంతపరంగా ఉన్నటువంటి వాళ్ళు అట్లనే ఉన్నారు. ఈరోజు ఒక గ్రామ్యంలో ఒక బీజేపీలో ఒక నాయకుడు ఉంటే 20 ఏళ్ళు బీజేపీలో ఉంటాడు. 20 ఏళ్ళ వరకు బీజేపీ పార్టీలో ఉండి అన్ననే పనిచేస్తాడు. అది రాజ్యాధికారం వచ్చినా రాకున్నా ఒక సిద్ధాంతానికి వీళ్ళు సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నారా? ఇప్పుడు 5 కోట్లకి ఈరోజు ఓటు వేసినా నేను పటాన్చెరు, ఇస్నాపూర్, అక్కడ గుమ్మడిదల కానీ ఇంకా పక్కకున్నటువంటి కాన్స్టిట్యున్సీలు ఉన్నటువంటి జిన్నారం మండల్ కానీ, సంగారెడ్డి కానీ, జోగిపేట కానీ చాలామంది కూడా అన్న 5 కోట్లకు ఇలా ఓటు వేయడం జరిగిందని చెప్పి అందరూ పుకారా. ఎందుకండి అది? పార్లమెంట్ సభ్యునిగా గెలిచి నేను ఉన్నత సభలకు మెంబర్ ఆఫ్ పార్లమెంట్కి పంపించారు జనాలు. పంపించినప్పుడు నీ విలువలు ఎట్లుండాలి? నిన్ను ఆదర్శంగా తీసుకొని 10 మంది తయారు కావాలి. నువ్వు ఏం చేస్తున్నావు ఈరోజు? అదే మా ఆవేదన ఈరోజు. గూడెం మైపాలరెడ్డి చెప్తున్నాడు కదా కేసీఆర్ బర్త్డే గిఫ్ట్ ఇచ్చిన అని చెప్పేసి, మరి బుల్లెట్ దిగిందా అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. మరి బుల్లెట్ ఎవరికి, మీకు దింపిండా, ఎవరికి దింపిండు? మరి బుల్లెట్ దిగిందా లేదా అని చెప్పి మైపాలరెడ్డి అంటాడు, కానీ బుల్లెట్ నీకే తొందరలో దిగుతుంది. మైపాలరెడ్డి గుర్తుపెట్టుకో, నువ్వు ఏ పార్టీలో గెలిచినావు, ఏ పార్టీకి వచ్చినావు, నీ అవసరం కోసం మళ్ళీ కాంగ్రెస్ కండా కప్పుకొని అక్కడ కాంగ్రెస్ పార్టీలో నీకు తగిన న్యాయం జరగలేదని చెప్పి మళ్ళీ నువ్వు బీఆర్ఎస్ పార్టీ పోయినావు. నువ్వు డబ్బులు పెట్టే ఇలా పటాన్చెరులో గెలిచినటువంటి 5 మున్సిపాలిటీ కూడా డబ్బులు పెట్టే గెలిచినావు. ఇలా మేము ఏం అడుగుతున్నాం అంటే మీ మీడియా ద్వారా నీలం మదన్న మా కవితక చైర్మన్ అయితే బలహీన వర్గాలు న్యాయం జరుగుతుండే కదా. ఇవాళ వాళ్ళు కోరుకునేది బలహీన వర్గాలు న్యాయం చేయాలని చెప్పి చైర్మన్ అయితే ఆ కార్యకర్తను కాపాడుకునే ఉద్దేశంగానే ఇలా మా మదన్న చైర్మన్, మా కవితక చైర్మన్ అని చెప్పి ఆశపడితే ఇలా ఆశలను అడియాశలు చేసిండు ఇలా రఘునందన్ రావు వచ్చి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఖచ్చితంగా మేము బీజేపీ పార్టీని ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం. ఇవాళ రఘునందన్ రావు బాగా చెప్తా వచ్చి నీతి నిజాయితీ ఒప్పుకొని నేను బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తనే అని చెప్పి గతంలో ఎట్లయితే బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిండో ఆ ఉనికిని కాపాడుకోవడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా బీజేపీ పార్టీ వారిని సస్పెండ్ చేయాలి. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ పార్టీలో పుట్టిండు రఘునందన్ రావు, పుట్టిండు బీఆర్ఎస్ పార్టీలో పుట్టిండు. కేసీఆర్ బట్టలు ఉతికిండు, కేసీఆర్ ఇంటి పాలు బీఆర్ఎస్ పాలు తాగే వేయండి. కాబట్టి ఆయన నిజాయితీని చాటుకున్నాడని ఇలా స్పష్టంగా తెలంగాణ సమాజం గుర్తించింది. ఇప్పటికైనా బీజేపీ పార్టీలో ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు, మీరు దయతలిచి ఈ రఘునందన్ రావుని అంగరంగ వైభవంగా పెద్ద వెహికల్ పెట్టి ఘన సన్మానం చేసి తీసుకుపోయి ఇలా తెలంగాణ భవన్లో దింపాలని చెప్పి ఇలా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మరి కలిసిరా మీకు సంబంధించి అదే బీజేపీ పార్టీలో ఇంకొక ఎంపీ కూడా ఉన్నాడు మీ సామాజిక వర్గకు సంబంధించి, ఈటల రాజేందర్ కూడా ఉన్నారు. మరి ఈటల రాజేందర్ కలిసిరా? మీకు సంబంధించి మీకు జరిగిన అన్యాయాన్ని ఏమైనా వివరించే ప్రయత్నం చేశారా? ఎట్లా ఉంది మరి పరిస్థితి? ఈ సమాచారం వారికి కూడా రాజేంద్రన్న దగ్గర కూడా పోయింది, కానీ వారు కూడా వారి చేతిలో ఒకవేళ అవకాశం ఉంటే వారు కూడా నిర్ణయం తీసుకునేటోళ్ళు. కానీ ఇలా అగ్రవర్ణాలు అనే ఒకటే అనేది ఇలా స్పష్టంగా అర్థమైంది. ఎందుకంటే రామచంద్రరావు గారు, ఇలా రఘునందన్ రావు గారు ఈయన ఒక బ్యాగ్ తీసుకొని ఆయన ఒక బ్యాగ్ తీసుకున్నా కూడా మాకు అర్థం కాకుంటున్నది. ఒకవేళ రాజేంద్రన్నకు ఒకవేళ సస్పెండ్ చేసే అధికారం ఉంటే 100% సస్పెండ్ చేస్తాడు. కానీ ఇలా అగ్రవర్ణాలు ఏకమయ్యారు. ఇలా రఘునందన్ రావు ఏకమైండు, రామచంద్రరావు ఏకమైండు. రావు ఒకటైరు గజ్వేల్కి వెళ్ళి ఇలా ఫామ్ హౌస్కి వెళ్ళి ఆర్డర్ వస్తేనే రఘునందన్ రావు వచ్చి ఇలా ఇచ్చినప్పుడు ఓటేసిండు. కాబట్టి ఈయనకో బ్యాగ్ ఆనకో బ్యాగ్ ముట్టింది కాబట్టి ఇలా సస్పెండ్ చేస్తలేడు అని ఈ సందర్భం తెలియజేస్తాను. మీరు చెప్పండి, మనతో పాటు ఒక మహిళలు కూడా ఉన్నారు. ఎట్లా చూస్తున్నారు ఒక మహిళా బిడ్డకు, ఒక బీసీ బిడ్డకు అన్యాయం జరగడానికి మీరు ఎట్లా చూస్తున్నారు? నేను కూడా మహిళా బిడ్డనే. మా అక్కకి జరిగింది చాలా అన్యాయం. ఆ అన్యాయానికి ఈరోజు మేము ముందుకు వస్తున్నాము. మా మహిళలము గూడెం మైపాల్ రెడ్డి ద్వారా జరిగిన ఎంపీపీ రఘునందన్ రావు ద్వారా జరిగిన మేము వేసిన ఓటు మేము గెలిపించిన వాళ్ళే ఈరోజు మా ముదిరాజు కులాన్ని తక్కువ చేసి చూస్తున్నారు.
వీళ్ళని మాత్రము వదిలిపెట్టము. వీళ్ళ ఒక్క మహిళ అని కాదు, రేపు ముందుకు ఆయన రాజీనామా పార్టీకి ఒప్పుకొని రాజీనామా చేసేంత వరకు వందలాది మంది మీ నిరాహార దీక్ష చేసినా మేము ఏడపోయినా చేసి ఆయన పార్టీ నుంచి వద్దురా దేవుడా నాకు ఇది పాటే వద్దా అని వాడు దెంకబోయేంత వరకు మేము యుద్ధం స్టార్ట్ చేస్తాం. ముదిరాజులో ఏ విషయంలో తగ్గం మేము. మా ముదిరాజు బిడ్డకు అన్యాయం చేసిండు, ఈరోజు కవితకు జరిగింది, రేపు మాకు జరుగుతుంది, రేపు మా పిల్లలకు జరుగుతుంది. అలాంటోడు రాజకీయంలో ఉండొద్దు. ఈ దొంగ రాజకీయాలు ఎవడైతే చేస్తుండో వాడు పక్కా దారి పట్టాలి. చాలా పెద్ద కమ్యూనిటీది, రాష్ట్రంలో కూడా మీకు చాలా పెద్ద ఎత్తున ఓటు పర్సంటేజ్ ఉంది. సో ఎట్లా ఉండబోతుంది భవిష్యత్తులో రఘునందన్ సంబంధించి ముదిరాజుల పరిస్థితి ఎట్లా ఉండబోతుంది? నా పేరు చంద్ర శ్రీనివాస్, నేను సిద్దిపేట మాది. నిన్న అక్కడ ప్రోగ్రామ్ కూడా చేశాము రఘునందన్ పైన. మొత్తానికైతే సిద్దిపేటలో ఉన్న ముదిరాలు చాలామంది రఘునందన్కు ఓటేయడం వల్లనే ఆయన ఎంపీ గెలిచిండు. ఇప్పుడు మా ముదిరాలను అనగదొక్కే ప్రయత్నంలో రఘునందన్ రావు మన వేసిన ఓటుకు దానివల్ల మా ముదిరాజు జాతి పైన ఆయన అక్కసు కక్కున్నాడు. అలాగే మన గూడెం మైపాల్ రెడ్డి ఇద్దరు కూడా కుమ్మక్కైపోయి బీసీలను ముదిరాజు బిడ్డలను చాలా అన్యాయం చేస్తారు. గూడెం మైపాల్ రెడ్డి కూడా బుల్లెట్ దిగిందా అని చెప్పేసి ఏదో డైలాగ్ వేసిపోయాడు. మాకు ఒక బుల్లెట్ మీరు దించారు, దిస్తామని మీరు అనుకుంటారు. కానీ మాకు ఓటు రూపంలో 60 లక్షల ముదిరాజు జనాభా ఉన్న మేము 60 లక్షల ఒక బుల్లెట్లు దించితే నువ్వు ఎక్కడ ఉంటావు మైపాల్ రెడ్డి? రఘునందన్కి ఇదే చెప్తున్నాం, ఖచ్చితంగా మీ బీజేపీ అధిష్టానం 100% అతను సస్పెండ్ చేయాలి. చేసేంత వరకు మా ముదిరాల పోరాటం ఆగదు. ఖచ్చితంగా ప్రతి మండలాల్లో ప్రతి జిల్లాలో 100% అతని కోసం మేము సస్పెండ్ అయ్యేదాకా మాత్రం మేము రోడ్డు మీకలి దిగే పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రఘునందరావు నువ్వు కూడా మీ కార్యకర్తలను ఎంతోమంది సిద్దిపేటలో ఉన్న ముదిరాజులే కానీ ఇంకా బీసీ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు చాలా బాధపడుతున్నారు. అసలు నువ్వు టీఆర్ఎస్లో ఉన్నావా బీజేపీలో ఉన్నావా అనేది కూడా వాళ్ళకు అర్థం కావట్లేదు. వాళ్ళకు పూర్తి సందేశం పర్ఫెక్ట్ ఇవ్వు. జై ముదిరాజ్, జై నీలమదన. ఖచ్చితంగా రఘునందన్ని బీజేపీ పార్టీ ఆఫీస్ నుంచి సస్పెండ్ చేసే వరకు ముదిరాజులందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ముదిరాజులు పెద్ద ఎత్తున భవిష్యత్తులో జరగబోయే ఎన్నికలకు సంబంధించి రఘునందన్కి బుద్ధి చెప్పేందుకు ముదిరాజులంతా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. బీజేపీ ఇప్పటికైనా రఘునందన్ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. గూడెం మైపాల్ రెడ్డి కూడా త్వరలోనే ముదిరాజులందరూ బుల్లెట్లు దింపే టైము దగ్గర పడుతుందని చెప్పేసి ముదిరాజులందరూ చెప్తున్నారు. సో పెద్ద ఎత్తున ఇస్నాపూర్లోకి సంబంధించి కూడా 5 కోట్లు తీసుకొని రఘునందన్ ఓటేశారని చెప్పేసి పెద్ద పుకార్లు కూడా వస్తున్నాయి. రఘునందన్ అంటే మాకు పెద్ద ఎత్తున అభిమానం ఉండేది, ఆ అభిమానం మాత్రం మొన్న వేసిన రఘునందన్ చేసిన ఒక మిస్టేక్తో కావాలని నీలం మధు ఏదైతే తన మీద పోటీ చేశాడన్న అక్కస్తోని వాళ్ళ భార్యను కూడా ఓడించడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఖచ్చితంగా ముదిరాజులందరూ త్వరలోనే ఆ ఇద్దరికి బుద్ధి చెప్తారని చెప్పేసి ముదిరాజులు చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు జర్నలిస్ట్ సతీష్తో సురేష్ తొలివేలు కోసం సమాజ్గఢ ప్రెస్ క్లబ్ నుండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.